పాకిస్తాన్‌కి మరొక షాక్. ఒకటి మందులకు సంబంధించి అక్కడికి ఏం సప్లై అవుతున్నాయో ఆ లిస్ట్ అడిగారు. ఇది కాదు నేను చెప్పదలుచుకుంది. అది లిస్ట్ అడిగినా దాన్ని ఎట్లాగ బ్యాన్ చేయాలి. ఒకటి సింధు ఒప్పందం ఆగిపోవడం ఒకటైతే సింధు జలాల ఒప్పందం. రెండో పక్కన కరాచీ దగ్గర మన షిప్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళకి అట్టించి ఆయుధాల సరఫరా ఆగిపోతుంది. త్రూ షిప్స్ ద్వారా వచ్చేటటువంటి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి మన ఎయిర్ స్పేస్ ఇవ్వాలి. మనకి ఎయిర్ స్పేస్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. మన ఎయిర్ స్పేస్ వాళ్ళు వినియోగించుకోవడానికి ఇవ్వం. నెంబర్ 3. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పోర్టుల్లో ఆ షిప్స్ది చాలదు. అలాగే పాకిస్తానీ షిప్స్ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి అటు పోతుంటాయి అక్కడ ఛాన్స్ లేనప్పుడు. రెండోది ఇతర దేశాలకు సంబంధించిన అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన చైనా ఇట్లాంటి వాటికి సరుకుల్ని మన దేశంలో ఉన్నటువంటి వాటికి ట్రాన్స్పోర్టేషన్ కూడా త్రూ పాకిస్తాన్ షిప్స్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ షిప్స్కి డాకింగ్ అనుమతి లేదని చెప్పింది. అంటే మన దేశంలోకి నాట్ అలౌడ్. ఇప్పటికే వ్యాపారాలు బంద్, చస్తున్నారు. నోట్ల రద్దు, చస్తున్నారు. నోట్ల రద్దు తర్వాతనే పాకిస్తాన్ సంక్షోభం ప్రారంభమైంది. ఇప్పటికి ఈ కొత్త దాంతో మరింత షాక్. వాళ్ళకి పూర్తిగా ఎగుమతులు దిగుమతులకు కూడా పెద్ద దెబ్బ అవుతుంది. పాకిస్తాన్కి అతిపెద్దదైనటువంటి అంటే దాని మూలాలకి బెజ్జం పెట్టేస్తున్నారు.